అయం పాయముదారదేశిక కృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రియా ధ్యాయం ధ్యాయమనంతబోధక కృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వృజే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. గరుడ పురాణం, పితృయజ్ఞం అనే విషయాలపై శ్రీ మహావిష్ణువు యొక్క ఉపదేశాలు, ఇంకా ఇతర పురాణాలలో వామన పురాణం, నారద పురాణం, అగ్ని పురాణం మొదలైనవి, వాటిల్లో కూడా ఈ గయామాహాత్మ్యం అనేటటువంటి విశేషాలు అక్కడ కూడా కనపడుతున్నాయి. విశాల అనే పేరుతో ఒక మహారాజు, ఆయన రాజ్యాధికారంలో చాలా గొప్పవాడు. అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ ఆయనకి సంతానం లేదు. మరి సంతానం ముఖ్యం అనేటటువంటిది గృహస్థాశ్రమానికి చాలా ముఖ్యంగా మనం చెబుతూ ఉంటాం. రుణత్రయం తీర్చుకోవాలి అంటే సంతతి ఉండాలి కదా. పైగా పితృదేవతలందరికీ కూడాను సంతతి ఉంటే కానీ విముక్తి లేదు అని కదా శాస్త్రాలు చెబుతున్నాయి. వాడికి కూడా పున్నామనరకం నుండి విముక్తుడు అవ్వటానికి సంతతి ఉండాలి అని కదా ఇన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే బ్రాహ్మణోత్తముల్ని పిలిపించి వాళ్ళందరినీ అడిగాడు, సంతతి లేదు నాకు, నిన్న ఏం చేయమంటారు, ఉపాయం చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడిగితే వాళ్ళు అన్నారు, మహారాజా, గయలోకి వెళ్ళి పితృదేవతలను ఉద్దేశించి పిండ ప్రదానం చేయండి. మీకు మంచి శూరుడు, వీరుడు, భూమండలాన్ని పరిపాలించగలిగే శక్తి సామర్థ్యాలు కలవాడు ఒక కుమారుడు కలుగుతాడు, సందేహమేం లేదన్నారు వాడు. సరే, బ్రాహ్మణ వాక్యం విప్రవాక్యో జనార్దన అన్నారండి. ఆయన మాట్లాడాడు అంటే మహావిష్ణువు చెప్పాడన్నమాట, అలాంటిదన్నమాట వాక్యం. అలాంటి విషయాన్ని వాళ్ళు విన్నారు. ఆ మహారాజు గారు విన్నాడు, గయకు వెళ్ళాడండి. ఆయన యథాశాస్త్రంగా పిండ ప్రదానం చేశాడు. ఆయనకి ఆకాశంలో ఆ సమయంలో 3 మనుషులు కనపడ్డారట. వాళ్ళేమిటో రంగురంగుల్లో ఉన్నారట. వాళ్ళను చూశాడు, ఆశ్చర్యపోయినాడు. ఏమిటి, మీరెవరు, ఏమిటి అని కనుక్కుందామని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, మహారాజా అంటే ఈ ప్రస్తుతం ఈయన విశాల మహారాజు గారు కాబట్టి వాళ్ళేమో దేవతాత్మలోనో మరొక ఆత్మలోనో వాళ్ళు ఉన్నారు కనుక తండ్రి, తాత, ముత్తాత అన్నమాట. వాళ్ళు అందుకోసం గౌరవంగా మహారాజా అని పిలిచారు. నేను నీ తండ్రిని రా, ఈయన నీ తాత, ఈయనేమో ముత్తాత అని చెప్పారండి. వాళ్ళందరూ ఆశ్చర్యకరంగా ఉన్నారు చూడటానికి. ఏమిటి అసలు వీళ్ళు అని ఆయనకి నమ్మలేదు. సరే, వాళ్ళు చెబుతున్నప్పుడు ఇంకా మనం చేసేదేం లేదుగా, వాళ్ళకి దివ్యశక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమిటంటే ఈ రహస్యంలో ఈ గయాశ్రాద్ధాదులు, గరుడ పురాణం వీట్ల వలన ఎంతో గొప్పగా పితృదేవతలను అర్చించాలి అని చెప్పేటటువంటి మాటలు ఉన్నాయే, ఇవి సరైనటువంటి దృష్టిలో అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళకి శ్రాద్ధాదులు కర్మాచరణ చేసి తిరోధకాలు, పిండ ప్రదానాదులు, బ్రాహ్మణ సమారాధనలు, బ్రాహ్మణ దక్షిణ, అగ్నిలో హోమం మొదలైనవన్నీ షడంగం పైతృకం స్మృతం అన్నారు గరుడ పురాణంలో. 6 రకాలు ఈ పితృయజ్ఞం అనేది. అది అనుష్ఠించిన వాళ్ళు వాళ్ళ వలన వాళ్ళు ఆ పితృదేవతలు ఉద్ధరింపబడి వాళ్ళకి దేవతాత్వం, పితృదేవతాత్వం వస్తుందండి.
అంటే కుమారుడు వలన తండ్రి మళ్ళీ ఆ ప్రేత రూపంలోంచి వాడు పితృదేవతాత్వాన్ని పొందుతాడు. కుమారుడు అంతఃస్థితిని కలగజేస్తాడు తండ్రికి అని అర్థం అన్నమాట. ఒకవేళ ప్రేతగా ఉన్నట్లయితే అతనే గొప్ప గొప్ప కర్మానుష్ఠానాలు దాన ధర్మాలు చేసిన వాడైతే అతనికి ఉండే ఉత్తమ లోకాలు ఆ కథలన్నీ వేరుగా ఉంటాయి. అది అలా ఉంచండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే తల్లిదండ్రులకు ఉభయులకి కూడాను గయాది మహాపుణ్యక్షేత్రాల్లో శ్రాద్ధాచరణ చేయటం వలన, పిండ ప్రదానం చేయటం వలన, బ్రాహ్మణ సమారాధన, దక్షిణాదానాలు వగైరా వీట్ల వలన వాళ్ళకి ఉత్తమ గతుల్ని కలగజేస్తున్నాం మనం. అంటే దేవత్వం, పితృదేవత్వం, పితృదేవతాస్వరూపత్వం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్థితిలో మన్ని వాళ్ళు అనుగ్రహించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది చూడండి, లోకంలో ఒక దృష్టాంతం చెప్పమంటే చెబుతాం. దశరథ మహారాజు గారు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు, జనక మహారాజు గారు సీత తండ్రి. ఆయన తన కుమార్తె అయినటువంటి సీతనిచ్చి రాముడికి వివాహం చేశాడు. అంతకుముందు ఆయన ఒక మహారాజు, రాముడేమో సాక్షాత్ భగవానుడు కదా, అందరూ ఆయనకి నమస్కారాలు పెట్టవలసిందే. వివాహమైన తర్వాత జనక మహారాజు గారు మామగారైపోవటం చేత అప్పుడు ఆయన ఆశీర్వదించేటటువంటి హోదా వచ్చింది ఆయనకి. చూశారా? అంటే ఏమిటి, ఒక స్థితిలో ఒక రకమైనటువంటి స్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు రాముడు కూడా ఆయనకి నమస్కారం పెడతాడు, అల్లుడు కదా, ఆయన ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు ఆయన అందుకుని, నా కుమార్తెని ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ జైనాం భద్రంతే. అదిగో ఆశీర్వచనం, నీకు క్షేమగు అవుగాక అని ఆశీర్వదించాడండి. రాముడిని ఆయన ఆశీర్వదించడం ఏంటండి? రాముడు భగవంతుడు కదా, ఆయనే అందరినీ ఆశీర్వదించాల్సిన వాడు కదా. ఆయన్ని జనక మహారాజు గారు ఆశీర్వదించడం ఏంటండి అంటే ఒక హోదా పెరిగింది. ఇప్పుడు ఆయనకి మామగారి కోర్టులోకి వెళ్ళాడు కాబట్టి ఆశీర్వదించాడు అని దానికి అర్థం అన్నమాట. అట్లా ఇప్పుడు మన తండ్రిని మనకి ఆశీర్వచనం చేసే హోదా మనం ఇప్పించటం కొరకు వారి దేవతాత్వాన్ని మనం కల్పించినట్లయితే కర్మకాండ ద్వారా, శ్రాద్ధాదుల ద్వారా, గయాక్షేత్ర పిండ ప్రదానాదుల ద్వారా వాళ్ళు మనని ఆశీర్వదించి మనకు ఉత్తమమైనటువంటి ఇహలోక పరలోక భోగాలన్నీ కూడా ఇవ్వటానికి వాళ్ళు సమర్థులవుతారు. మీకు ఈ రహస్యం మర్చిపోమోకండి, మర్చిపోతే మీకే నష్టం. అంటే ఇప్పుడు చూడండి, ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం వలన నీకు ఇంట్లో సంతతి కలగటం కానీ, అందరూ క్షేమంగా ఉండటం కానీ, ధనధాన్యాది సమృద్ధి కానీ, ఇహలోక భోగాలు కానీ, సర్వత్ర విజయం కానీ, ఈ లాభాలన్నీ వాళ్ళ ఆశీర్వచనం వల్ల మనకు కలుగుతాయి. నువ్వు శ్రాద్ధాచరణ చేయడం వల్ల ఏం ఖర్చు పెట్టినట్టు? ఎంత పెడతాడండి? కొంతమంది ఏదో యథోచితంగా తోచిన దాని ప్రకారంగా చేసుకుంటారు, మనం లెక్క కట్టకూడదు. ఎవరో మహారాజు గారు అనంతంగా, ఆ విశాల్ అనే మహారాజు గారు దానాలు చేశాడని అందరూ చేస్తారా? ఎంత చేసినా చాలండి. వాడు ఏమన్నారు దాంట్లో పిండ ప్రదానం దగ్గర, శమీపత్ర ప్రమాణేన అన్నాడండి ఆయన. అంటే జమ్మి చెట్టు ఆకు ఎంత ఉంటుందో ఆ ప్రమాణంతో పిండ ప్రదానం చేసినా చాలన్నాడు చివరిలో. అరే ఎంత తేలికైన మాట చెప్పామయ్యా. అంచేత అలా ఆ రకంగా నీకు భావం అవసరం. ఆ రకంగా తక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మహా గొప్ప గొప్ప ఇహలోక భోగాలు, సత్సంతత సౌభాగ్యాలు, పాయురారోగ్య ఐశ్వర్యాలు, మహాకీర్తి ఇవన్నీ నువ్వు పొందవచ్చు. అంత లాభం నీకు కలుగుతూ ఉంటే నేను అది పొందను, వాళ్ళు లేరు, శ్రాద్ధము చెయ్యను
అని మూర్ఖంగా మాట్లాడుతూ కూడా, ఏమండి మా ఇంట్లో ఏమిటోనండి ఏ పని జరగట్లేదండి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేద్దామని ఎన్ని సంబంధాలు వెళ్ళినా ఏమిటో అది వెనక్కి వెళ్ళిపోతున్నాయండి, మా వాడికి ఎన్నో డాక్టర్ల దగ్గరికి ఎన్నో వాళ్ళు మెడ్రాస్ తీసుకెళ్ళానండి, ఆ లండన్లో కూడా వైద్యం చేయించానండి, తగ్గట్లేదండి వ్యాధి, మరి ఎన్ని చేసినా వెనక్కి వస్తున్నాయండి అన్నీ అంటూ ఓ పక్క నుంచే ఇబ్బందులు పడుతున్నావా, దానికి ఉపాయం శ్రాద్ధంరా అంటే అదేమిటి ఊరుకోండి దాని గురించి చెప్పమాకండి నాకు అని అంటావేంటండి. సరే బాబు నీకు నమస్కారం, అంతకంటే మనం చేసేది ఏం లేదు, అలాంటిదన్నమాట. కాబట్టి వాళ్ళు ముగ్గురు కూడా కనపడ్డారటండి ఈ మహారాజు గారికి. మేము ముగ్గురం తండ్రి తాత ముత్తాత, నాయనా నువ్వు పిండ ప్రదానం చేసావు గైరు, దానివల్ల మేము సంతృప్తి చెందాము అని వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా, నీకు సమస్తమైనటువంటి భోగభాగ్యాలన్నీ కూడాను నీకు లభిస్తాయి అని వాళ్ళు ఆశీర్వదించారటండి. చివరిలో నువ్వు విష్ణులోకంలో ఉంటావు నాయనా అని అంటూ ఈ రకంగా ఆశీర్వదం చేసినట్టుగా దీంట్లో మనకు కనపడుతోంది. మరి అటువంటి దివ్యాశీస్సులను మనం పోగొట్టుకోవటం అనేది తప్పు. సరే ఇది తీసేయండి. మరొక గయాక్షేత్రంలో మరో వృత్తాంతం. ఒక వైశ్యుడండి కోమట ఆయన కూడా వెళ్ళాడు గయాక్షేత్రానికి. ఎవరైనా పెడతారు, దాన్ని ఉంది, భక్తి గల వాళ్ళు అందరూ పెడతారు. ఆయన మరి తను జీవించి ఉండగా ఏమీ చేయలేకపోయినాడు. తరువాత అతనికి ఎవరూ కూడా ఏమీ సహకరించలేదు. తర్వాత కర్మ చేసేవాళ్ళు లేకపోవడం చేత ప్రేత రూపంగా ఉండిపోయినాడు ఆయన. అయ్యో, ఎవరినో ఒక కాంటాక్ట్ పిలిచి, ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రేత రూపంతో కానీ మానవలోకంలో ఇంకా కొన్ని శరీరాలలో కానీ ఉన్నవాళ్ళు ఆ శరీర ధర్మాలను అనుసరిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి పూర్వంలో చేసిన పుణ్యము ఆ సంస్కారాలు ఉంటూ ఉంటాయి, గుర్తుంచుకోవాలి మనం. అయితే వాటిని అన్నిటినీ వినియోగించుకునే అధికారం కల శరీరం ఒక్క మానవ శరీరమే. మిగతా శరీరాల్లో కూడా ఆ తెలివితేటలు ఉంటాయి, కానీ అవి మరుగుపడిపోయి ప్రస్తుత కాలంలో ఉపయోగించేవి కాకుండా అలా ఉంటూ ఉంటాయి. మళ్ళీ ఆ జన్మలోంచి మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అవి యోగ్యమైనటువంటి శరీరం అయినట్టయితే అప్పుడు వాళ్ళకి ఆ సంస్కారాలని మళ్ళీ ఫలప్రదమవుతాయి అన్నమాట అవన్నీ అని మనం ఈ రకమైన భావనల్ని కూడాను ఈ గరుడ పురాణంలో మనకు కనపడుతున్నాయి. సరే, ఒక కోమటి ఆయన్ని కనపడితే పిలిచాడు. ఆయన ప్రేత రూపంలో ఉన్నాడు ఈ కోమటి. ఇంకో కోమటి ఆయన పిలిచి ఆయన దగ్గర ధనం ఏదో ఉందిట, ఆ ధనం ఇచ్చి, నాకు ఎవరు గయాశ్రాద్ధం చేసిన వాళ్ళు లేరు, అందుకోసమనే నేను ప్రేత రూపంగా ఉండిపోయినాను, నేను డబ్బిస్తున్నాను నీకు, మరి మీరు గైకి వెళ్ళి నా కొరకు శ్రాద్ధం చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పాటండి. అయ్యో పాపం అంటే, ఏమయ్యా మరి నీకు బంధువులు ఎవరూ లేరా అన్నాడు. ఉన్నారు, ఎందుకు, తండోపతండులుగా ఉన్నారు, నేనేమైనా పెడితే బొక్కటానికి పనికొస్తారు, ఉపకారం చేసేవాడు ఒక్కడు లేడు ఈ ప్రపంచంలో. అరే పాపం, సరేలే ఏం చేస్తానులే, ఎందుకు వచ్చింది గొడవ, ఇంకా అదే పని అడిగితే ఆయన తిట్టుకుంటున్నాడు, లేనిపోయింది మనకు ఎందుకు వచ్చింది అని ఆయన ఊరుకున్నాడు. సరే, ఇంతకీ ఎవరెవరి పేర్లతో ఏమిటో దాని కొంచెం నాకు రాసి చెట్ట, తండ్రి తాత ముత్తాత అట్లా ఫలానా గోత్రం, నామోచ్చారణ, వాడు బంధుత్వం, అవన్నీ నాకు చెప్పు, నీ డబ్బుతో నేను తీసుకెళ్ళి నేను గయాశ్రాద్ధం చేస్తాను అని అంగీకరించాడు మరో కోమటాయన. సరేనని ఇతను ఆ తండ్రి తాత వాళ్ళ గోత్రాలు, నామాలు, పేర్లు, తాతగారి పేర్లు, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాలూకు మొత్తం ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలో అవన్నీ కూడా చెప్పాడు. సరే, ఈయన ఆ ధనమంతా మూట కట్టుకుని గైకి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత
అక్కడో పురోహితుడిని చూసుకుని, అయ్యా బాబు ఇలా ఉంది పరిస్థితి, ప్రేత రూపంలో ఉండిపోయినాడు, ఆయన డబ్బిచ్చాడు నాకు, ఇగో నేను ఇస్తాను నీకు, ఇదంతా నువ్వు చేయించి పెట్టాలి నాకు అని చెప్పి అడిగాడు. సరే అట్లాగేలేండి అన్నాడు ఆయన. శ్రాద్ధం పూర్తి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఆ మహిమ చేత సర్వే ముక్తా భవంతు అని ఆ బ్రాహ్మణోత్తములు, ఆ వీడికి సంబంధించినటువంటి పితృదేవతలందరూ విముక్తులవుగాక, నరకలోకాద్ విముక్తా భవంతు, ప్రేతద్వాద్ విముక్తా భవంతు అని ఆశీర్వదించారండి బ్రాహ్మణోత్తములు. దానిచేత వాడు ఆ ప్రేతత్వాన్ని నుండి విముక్తుడైపోయినాడు. అంటే మనకి దుందుకారి తెలుసు కదా, అన్నింటికి దృష్టాంతం వాడే మనకి. ఇది గోకర్ణోపాఖ్యానం, భాగవత మాహాత్మ్యం. వాడు చెయ్యనటువంటి మహాపాపాలు సృష్టిలో లేవు. వాడు వాయురూపంతో ప్రేత రూపంతో తిరుగుతూ ఉంటాడు. వాడి సోదరుడు ఉన్నాడు గోకర్ణుడని, వాడంత మహా ఉత్తముడు ప్రపంచంలో లేడు, వీడంత నీచుడు లేడు, ఇద్దరు సోదరులే. అనుకుంటూ ఉంటాం అన్నదమ్ములు కదా సమానంగా ఉంటారని, చాలా పొరపాటు. ఎవడి జన్మాంతర సంస్కారం ఎలాంటిదో వాడి ప్రకారంగా వాడు ఉంటాడంతే. వీడి కోసమని వీడు ఆ కళ్ళలో కనపడి, నేను అన్నయ్య, నేను తమ్ముడిని, ఇట్లా నా గతి ఇలా ఉంది, నువ్వు నన్ను ఉద్ధరించాలి అని అడుగుతూ ఉంటాడు. మధ్య మధ్యలో ఒకసారి మేకగా కనపడతాడు, వాడు ఏనుగుగా కనపడతాడు, ఒకసారి అరే పాపం వీడికి దయాదాక్షిణ్యాలతో వీడు వెళ్ళి గయలో సాధన చేసి వచ్చాట వాడు సోదరుడి కోసం అని. మళ్ళీ కనపడుతున్నట్టు వాడు ప్రేత రూపంలోనే. అదేమిటినా నీకోసం గయగళ్ళు వచ్చాను రా అన్నట్ట. నువ్వు 100 గయా శ్రాద్ధాలు చేసినా నా ప్రేతత్వ విముక్తి కాదు అన్నట్టు వాడు. అమ్మో అంటే అంత ముదురు అన్నమాట వాడు, చాలా ముదురు, మామూలు ముదురు కాదు. అంటే వాడు చేయని పాపాలు లేవు అనమాట అని మనకు ఒక కథ వింటాం మనం. అలాంటి పరిస్థితులలో ఇక్కడ కూడా అందరినీ ఆ వైశ్యుడు వాళ్ళ బంధువులందరికీ కూడాను, వాళ్ళ పేరున అందరికీ కూడాను శ్రాద్ధం పిండాలు ఇచ్చాడండి. అంటే ఇప్పుడు మనం చూడండి, ఒకవేళ మనం చేయలేకపోతే, కాళ్ళు చేతులు ఆడటం లేదు, వెళ్ళలేడు, చాలా కష్టం, వయస్సు అయిపోయింది, కానీ ఎప్పుడూ చేయలేదు, అటువంటిప్పుడు ఎవరినైనా ఆశ్రయించి, నాయనా ఇది తీసుకువెళ్ళి నువ్వు ఆ గయలో శ్రాద్ధం చేసిరా అని కూడా పంపించవచ్చు. మనం స్వయంగా చేసుకోవటం ఉత్తమము అని నేను ముందే నుంచి చెబుతూనే ఉన్నా. ఒకవేళ కుదరకపోయినట్లయితే ఎవరి చేతనైనా చేయించు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉన్నాయిగా. పంచప్రేత కథావృత్తాంతం కూడా మనం గరుడ పురాణంలో చెప్పాం. ఒక మహారాజు గారికి వాడు మణిస్తాడు. ఈ మణిని అమ్మి దీనివలన వచ్చినటువంటి ధనంతో మాకు శ్రాద్ధాలు పెట్టమని చెబుతాడు. ఆ రాజుగారు అంటాడు, నేను ప్రతిగ్రహం చేయకూడదయా, నేను మహారాజుని అంటాడు ఆయన. బాబు ఇది దానం కాదయా అంటాడు వీడు. చివరికి మొత్తం మీద మా సొమ్ముతోనే మేము శ్రాద్ధానికి ఉపయోగించుకోవాలి, నీ సొమ్ముతో మాకు శ్రాద్ధం నువ్వు పెట్టకూడదయా అంటాడు వాడు. బాబు చాలా కథలు ఉన్నాయి దీంట్లో. ఇంకో మాట కూడా చెబుతారు, ఆ మాట వింటే గుండె పగిలిపోతుంది, అందుకోసం చెప్పట్లా నేను. చెబుతా, చెప్పకపోతే కుదరదుగా. అన్యాయార్జిత ధనంతో శ్రాద్ధం పెట్టకూడదు అని అంటాడు గరుడ పురాణంలో ఎప్పుడు మహావిష్ణువు. ఎవరి ధనం ఎటువంటిదో వాళ్ళకే తెలియదు, నాకు తెలియదు, నమస్కారం. తరువాత సరే ఈ రకంగా ఇతరుల చేత కూడా గయాశ్రాద్ధం పెట్టించి ఆ కోమటాయన మిగతా తన వంశీయుల్ని అందరినీ కూడాను, తనను కూడా ప్రేత రూపంలో ఉండిపోయినాడు పాపం. అలాంటి వాడు ఉత్తమ లోకాలకు వెళ్ళాడు అనే సంగతి మహావిష్ణువు గయా మహాత్మ్యంలో చెప్పారు. ఇకపోతే గయను గురించి నేను ఎంత వర్ణించినా తక్కువేనండి. ఎన్నాళ్ళని చెప్పను నేను. చెప్పు ఏం పోయింది అని అంటే చెబుతూనే ఉన్నా. చాలా తీర్థాలు ఉన్నాయండి. అయితే ఏమిటంటే దురదృష్టం ఏమిటంటే బ్రహ్మగారు తర్వాత శాపం పెట్టడం చేత అవన్నీ మాయమైపోయినాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈ పురాణం ద్వారా ఇవన్నీ ఉన్నాయి అన్న సంగతి గ్రహించి అక్కడికి వెళ్ళి భావన చేయాలి మనం. ఇప్పుడు అది మనం ఇప్పుడు పురాణం తెలుసుకోవడం వల్ల వచ్చిన ఉపయోగం. అక్కడ ఏమీ లేవండి, మీరేమో చాలా తీర్థాలు ఉన్నాయని మీ పురాణంలో మీరు చెప్పారు, అన్ని అబద్ధాలు చెబుతున్నారు, మీరు పురాణాలు అబద్ధాలు, మీరు చెప్పేది అబద్ధాలు అని నన్ను అనొచ్చు ఎవరైనా.
ఒప్పుకుంటా. కానీ బ్రహ్మగారి యొక్క శాపం అలా ఉంది, అందువలన అవన్నీ అవ్యక్త రూపం. నిన్న చెప్పాను మీకు, శ్రీ మహావిష్ణువు వ్యక్త రూపంతోనూ అవ్యక్త రూపంతోనూ 2 రూపాలుగా పరమాత్మ అక్కడ ఉంటారు అని దానికి అర్థం. ఇప్పుడు నువ్వు స్నానాలు చేస్తున్నావు గంగలో, చలికాలం, ఎందుకయ్యా నీళ్ళలో స్నానం చేస్తే జలుబు చేయదు? ఎందుకులా తెగ మునుగుతున్నావు గంగకెళ్ళి? ఏమోనండి, గంగలో చేస్తే పుణ్యం ఉంటారు, నాకేం తెలియదండి. ఏం పుణ్యం పుణ్యం మాట దేవుడేరు గారి, ముందు జలుబు చేస్తుంది, తర్వాత తుమ్ములు వస్తాయి, తర్వాత జ్వరం వస్తుంది. నాకైతే అంతే. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు చేస్తున్నావు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ప్రవహిస్తున్నారని ఎవరో చెప్పారండి పురాణంలో శాస్త్రులు గారు. అది విన్నప్పుడు, అది నమ్మినప్పుడు ఇది నమ్మటానికి ఏమొచ్చింది నీకు? నిన్న ఒక ఆయన ఎవరో చెప్పాడు, చాలామంది చెబుతూనే ఉన్నారు, ఈ రాళ్లల్లో దేవుళ్ళు ఉన్నారా, ఈ రాళ్లే కదా అని. మరి అయినప్పుడు కూడా వెళ్ళి ఆ దూరంలో కొబ్బరికాయలు కొట్టి ఎక్కడి నుంచో తోపిళ్ళు దాంట్లో దూరి వీడిని గుద్దుకుని వాడిని తోసుకుని ఎందుకు అంత కష్టపడి దాన్ని దర్శనం చేసి వస్తావు? ఏమయ్యా అంటే భక్తేనంటావా, లేకపోతే ఏదైనా గొప్ప కోసం పెడుతున్నావు అంటావా? కాదండి, భక్తేనండి. ఆ భక్తి అయితే ఆయన దగ్గర దేవుడు ఉన్నాడనేగా నీకు నమ్మకం. అక్కడికి వెళ్ళి అక్కడ ఎన్నాళ్ళైనా అలాగే ఉన్నాడు ఆ దేవుడు. నా చిన్నతనం నుంచి దేవుడు అలాగే ఉన్నాడు. నా చిన్నతనంలో నేను ఎక్కువగా తిరుపతి వెళ్ళేవాడు. అప్పుడు అసలు ఈ క్యూలు లేవు, ఏం లేవు. మామూలుగా ఈ శాలువే వేసుకుంటే వెళ్ళిపోయేవాడు అంత లోపలికి. నన్ను ఎవరు అడిగేవాడు లేడు. ఇప్పుడు అసలు నువ్వు 16 శాలువలు వేసినా కూడా పంపించరు ఎవరు. చూశావు? ఆ రోజున అలాగే ఉన్నాడు మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి, ఈ రోజున ఇట్లాగే ఉన్నాడు. మరి అందుకోసమని మనం నమ్మటం, భక్తి, భావన ఇవే ముఖ్యం మనకి, అంతే కదా. కాబట్టి అవన్నీ నమ్మిన వాడివి గైలో ఇన్ని తీర్థాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని చెబితే అక్కడికి వెళ్ళి భావన చేయడానికి ఏం పోయింది నీకు? నమ్మను అంటే నేనేం చేసేదేం లేదండోయ్. నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు నమ్ము నీ చేయి పట్టుకుంటానేంటి? నేనేమన్నా, నాకేం పట్టింది? గాయత్రి సావిత్రి సరస్వతి తీర్థేషు స్నాత్వా. గాయత్రి తీర్థంట, సావిత్రి తీర్థంట, సరస్వతి తీర్థంటండి. అక్కడ స్నానం చేసి సంధ్యావందనం చేసిన వాళ్ళు ఉన్నారే, అలాంటి వాళ్ళకి అనేక జన్మలలో చేసిన పాపాల నుండి వాళ్ళు విముక్తులవుతారని చెప్పడంలో సందేహం లేదన్నాడు. ఇక్కడ వైతరణి నది అని ఇంకోటి ఉందిట. యమధర్మరాజు గారి నగరానికి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో వైతరణి నది ఉంది అని ఒకటి చెబుతుంటుంటారు, చూసారు? అది వేరు. అది గోదానం చేస్తే కానీ దాంట్లోంచి దాటలేరు అని చెబుతుంటుంటారు. ఆ వైతరణి కాదు ఇది. ఇక్కడ ఫల్గు తీర్థం అని ఒకటి ఉంది, ఫల్గుని నది అంటారు దాన్ని. అది అదృశ్యంలో ఉంది ప్రస్తుతం, తెలియలే. అందువలన గయలో వైతరణి నది అని ఇక్కడ కూడా ఒకటి ఉందటండి. పితృణాం ఉద్ధరణాయ, పితృదేవతలను ఉద్ధరింపజేయడం కోసమని ఆ నదిలో స్నానం చేసినట్టు కృతార్థులు అవుతారు. అయితే ఇప్పుడు ఈ తీర్థాలలో, ఇప్పుడు తీర్థములందు తీర్థభావన మనకు ఉండాలా అక్కర్లేదా? కానీ ఆ తీర్థాల్లో ఇది బట్టలు ఉతికి నానా కంపు చేస్తుంటే వాటి మీద గౌరవం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు అది వాళ్ళకి ఆ గౌరవం లేనట్టే. మనం ఏం చేస్తాం? ఉన్న వాళ్ళకు ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. 2 రకాల మనుషులు ఉన్నారు, మనం ఏం చేయలేము ఈ జగత్తులో. అస్యాం స్నానేనా, ఇక్కడ స్నానం చేసినట్టయితే పితృదేవతల్ని స్వర్గలోకంలోకి పంపించిన వాడవుతాడయ్యా. అదిగో అలాంటి వైతరణి నది కూడా ఒకటి ఉందిటండి. ఇలా అనేక క్షేత్రాలు, అనేక తీర్థాలు, వీటిలలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే మనం మరొక మాట, ఇదివరకు మరీచి మహర్షిని ఒక మహర్షి ఉండేవాడని, ఆయన బ్రహ్మమానసపుత్రుడని, ఆయన చాలా తపస్సు చేసి వివాహం చేసుకుందామని కన్యని వెతుకుతున్నట్టు, యమధర్మరాజు గారి కుమార్తె కూడా ఒక ఆవిడ ధర్మవ్రత, ఆయనకి ఆమెకు వివాహం చేయటం ఆయన వల్ల కూడా కాల. అమ్మో, అంటే ఆడపిల్లకి వివాహం చేయటం అనేది అంత కష్టంగా ఉందన్న సంగతి అనిపిస్తోంది ఇప్పుడు చూస్తే. యమధర్మరాజు గారికే కుదరలేదు. అయితే ఒకట్లండి, యమధర్మరాజు గారి కూతురు విషయం వేరు. ఎందుకంటే అందరికీ ఆయన పేరు చెబితేనే భయం. అసలు
అందుకోసం పెళ్ళి అవడం ఆలస్యమైందేమో మరి ఏమో తెలియదు మనకి. సరే, అదంతా ఆ చర్చ ఇప్పుడు వద్దు మనకు. అలాంటి అవిశ్వాసమైన మాటలు మనం మాట్లాడకూడదు. ఇకపోతే ఆవిడ చాలా కాలం భర్త కోసం తపస్సు చేసినట్లు, ఆ సమయంలో చేస్తున్న సమయంలో ఈ మరీచి మహర్షి అక్కడికి వెళ్ళినట్టు, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారితో యమధర్మరాజు గారితో మాట్లాడినట్టు, చివరికి వాళ్ళ ఉభయులకి వివాహం అయినట్టు, మా ఇంట్లోనే కొంతకాలం మీరు అగ్నిహోత్రాలు, సేవలు, ధర్మాలు ఆచరిస్తూ ఇక్కడే ఉండని చెప్పినట్టు, ఇదంతా మనం ఇదివరకు విన్నాం కథ. అయితే కానీ దీంట్లో ఒక రహస్యం ఏం జరిగింది అంటే, ఆయన వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చినప్పుడు మరీచి మహర్షి నిద్రపోతున్న సమయంలో ముందుగా ధర్మవ్రత మామగారు వచ్చారని గౌరవించడం కోసం అని ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వటం కోసం వెళ్ళినట్టు, ఈ లోపల లేచి ఈయన శాపం పెట్టినట్టు ఇదంతా మనం విన్నాం. అది కొంచెం ఆ శాపం కొంచెం తొందరపాటుగానే కనపడుతోంది. అయితే మహాత్ముల యొక్క కోపం కానీ, మహాత్ముల యొక్క అది కామం కానీ లోకోపకారకం కోసం జరుగుతుంది అని ఒక మాట ఉంది శాస్త్రాలలో, పురాణాలలో కూడాను. ఏమిటండి అంటే, ఆవిడ శిలారూపంతో ఉండి గయాక్షేత్రంలో గయాసురుడు శిరస్సు మీద పెట్టడం, ఆవిడ తపస్సు చేసి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ ఉండమనటం, ఇక్కడ ఎవరైతే ఈ తీర్థం దగ్గర ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వాళ్ళు ఉత్తమలోకాలు పొందుతారని ఈ కథావృత్తాంతం అంతా ప్రపంచానికి ఒక మహోపకారం జరగడం కోసమనండి. మహర్షులు తపస్సు చేస్తున్నారు అంటే ఈ ప్రపంచానికి అనంతమైనటువంటి ఉపకారాలు చేయటం కోసం వాళ్ళు చేస్తున్నారు అని మనం అంగీకరించాలి. అంతేగాని దీంట్లో వాళ్ళ స్వార్థం ఏముంటుందంటారు? ఒకవేళ ఉంటే ఏదైనా ఉత్తమలోక ప్రాప్తి, అది కూడా వాళ్ళు పరిగణించరండి. అంటే నాకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. రామాయణం అడుగడుగునా గుర్తొస్తూ ఉంటుంది నాకు. దాంట్లో సుతీక్ష్ణ మహర్షి, శరభంగ మహర్షి అని ఇద్దరు మహర్షులు ఉన్నారు. వాళ్ళిద్దరూ తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ తపస్సుకి దేవలోకంలోంచి దేవేంద్రుడు స్వయంగా వచ్చి విమానం మీద మిమ్మల్ని ఉత్తమలోకాలకు తీసుకెళ్తాను, మీ తపస్సుకి ఫలంగా ఉత్తమలోకాలు లభించినాయి, మీరు స్వర్గలోకంలోకి రావాలని అని అడిగాడు. అడిగితే వాళ్ళిద్దరూ అన్నారు, మేము స్వర్గలోకం కోసం తపస్సు చేయటం లేదు, మాకు స్వర్గలోకంలో భోగాలను భవించాలనే కోరిక లేదు అన్నారు. మరి ఏమిటన్నాడు? సాక్షాత్ భగవానుడు శ్రీరామచంద్ర ప్రభు భూలోకంలోకి అవతరించారని, ఆయన అరణ్యాల్లో సంచరిస్తున్నారని, ఆయన వస్తారని, ఆయన దర్శనం చేసుకుందామని, కృతార్థులవుదామని మేము అనుకుంటున్నాం కానీ అని చెబుతారు వాళ్ళు. ఇట్లా మహాత్ముల యొక్క తపస్సు లోకానికి అంతకీ కూడాను క్షేమంకరంగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ దృష్టితో మనం పురాణాలన్నిటి కూడాను మనం చూడాలి. అంతేగాని సంకుచిత బుద్ధితో అనవసరంగా ప్రామాణ్యాన్ని కోల్పోయి అవిశ్వాసంతో వ్యవహరించుట అనేది ఉంది చూసారా, అది తగదు, ఉపయోగం లేదు, దానివలన అనర్థాలు తప్పవు అనే విషయాన్ని శ్రీ మహావిష్ణువు అడుగడుగునా చెబుతూనే ఉన్నారు. మనం ఈ విషయాన్ని ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడతారు గయా మహిమల గురించి. మనం ఆ విషయాలు రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం విందాం. ఇంతటితో స్వస్తి.